నా జీవితాన్ని మొత్తం నేను ఇక్కడనే నేర్చుకున్నా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. సిచ్యువేషన్కి వచ్చినా కూడా దాన్ని తప్పించుకొని ఇంకా మనం బ్రతుకున్నామంటే లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తామని అర్థం. మనం సాధారణమైన మన మరణం ఒక చరిత్రను సృష్టించాలి. ఇది విన్న తర్వాత నా లోపల నేనే ఒక ఐఏఎస్ఐ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసేవారికి వెనుక ఉండి నేను గినంగా పెంటేసాలాగా ఎంత సపోర్ట్, ఇంత మంచి మనసు ఉన్న వాళ్ళు ఉంటారా? ఏదో స్టోరీస్లో బుక్లో చదివినాం కానీ నేను చూసిన రియల్ హీరో అమ్మ నాన్న గురువు తర్వాత పెంటేశారు. 100 మంది నన్ను ఒక్కసారి 100 పోట్లు పొడిచిన మాటలు మాట్లాడిన ఇంతమందిలో ఐఏఎస్ కానా అయితా, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నా పేరు జి శిరీష, నేను 10వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభ సాయంత్రం. నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న ఫీలింగ్లో ఉన్నా. నా డ్రీమ్ ఏంటంటే 10th 10/10 తేవాలి. మా ఊర్లో అసలు ఎవరు ఎడ్యుకేషన్ పర్సన్స్ లేరు, గ్రాడ్యుయేటెడ్ ఒక్కడిగినా లేరు. నేను 10/10 తెచ్చుకొని బ్యానర్ వేస్తే వాళ్ళ లోపల చైతన్యం వస్తుంది అని నేను అనుకున్నా. దానికోసం ఇక్కడ వస్తుంటే మా మేడం వాళ్ళు ఏం చెప్పారంటే ప్రోగ్రామ్ అందరు పోతున్నారంటే నేను వద్దులే మేడం వాళ్ళు అందరూ పోయినాక వెనక బెంచ్లో కూర్చుందామని నేను అనుకున్నా. కానీ ఈ 2-3 గంటలు అవుతుంది. నా జీవితాన్ని మొత్తం నేను ఇక్కడనే నేర్చుకున్నా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ప్రతి ఒక్క అమ్మాయికి ఒక లక్ష్యం ఉంటుంది, దాన్ని నెరవేర్చుకోవడానికి అసలు ఎంత అంటే మనం చనిపోయే సిచ్యువేషన్కి వచ్చినా కూడా దాన్ని తప్పించుకొని ఇంకా మనం బ్రతుకున్నామంటే లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తామని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే మన జననం సాధారణమైన మన మరణం ఒక చరిత్రను సృష్టించాలి. కావున నేను పుట్టిన ఈ 4 గోడల మధ్య అయినా సరే కానీ నేను చనిపోయే ముందు మా ఊరు మాత్రమే కాదు ఈ రాష్ట్రం మొత్తానికి నేనేందో తెలవాలి. కాబట్టి మై డ్రీమ్ ఈజ్ ఐఏఎస్. నా డ్రీమ్ కోసం నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత అదైనా నేను ఖచ్చితంగా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుతా. ఇది విన్న తర్వాత నా లోపల నేనే ఒక ఐఏఎస్ఐ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసేవారికి వెనుక ఉండి నేను గినంగా పెంటేసాలాగా ఎంత సపోర్ట్ అంటే అసలు ఆ సార్ని చూస్తుంటే ఇంత మంచి మనసు ఉన్న వాళ్ళు ఉంటారా? ఏదో స్టోరీస్లో బుక్లో చదివినాం కానీ నేను చూసిన రియల్ హీరో అమ్మ నాన్న గురువు తర్వాత పెంటేశారు. సో మై రియల్ హీరో ఈజ్ పెంటేశార్. మై ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో పెంటేశార్. ఈ ప్రోగ్రాం తర్వాత నా జీవితంలో నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఒక్క కష్టం కాదు 100 మంది నన్ను ఒక్కసారి 100 పోట్లు పొడిచిన మాటలు మాట్లాడినా ఇంతవరకు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మా ఊరు ఇక్కడ నుంచి చాలా దూరం అక్కడి నుంచి వచ్చి ఇంతమందిలో ఒక్కదానిగా మాట్లాడుతున్నా అంటే రేపు ఒక్కదాన్ని ఇంతమందిలో ఐఏఎస్ కానా అయితా, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఖచ్చితంగా చేస్తాను. నేను 8th క్లాస్ 7th క్లాస్ 9th క్లాస్ చదవలే. నేను 3 months అయిపోయినాక వచ్చిన 10thలో ఇంటర్నల్ మార్క్స్ బైకి వచ్చినాయి. ఒక 3 marks తగ్గిపోయినాయి. దానికి నేను ఒక్కసారి ఇనంగా ఏడవాలి. అసలు ఆ మార్కులు ఎందుకు వచ్చినాయి, ఆ -పాయింట్ ఎక్కడ ఉందని మార్కు పోయిన పాయింట్ ప్రతి ఒక్కరు చూసుకుంటే అవే నిన్న ఎగ్జామ్లో వచ్చినాయి. కాబట్టి నా లక్ష్యం కోసం నేను 100% ప్రయత్నం చేస్తా. ఇవన్నీ సూక్తులు నినాదాలు అయితే నేను అనుకుంటలేను. నా జీవితంలో సక్సెస్ ఈ ప్రోగ్రాం విన్న తర్వాత ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఒక అమ్మాయి జీవితంలో ఎలా ఉంటే బాగుంటుంది, తన అమ్మ నాన్నని ఎలా పూజించాలి, గురువునికి ఎలా నమస్కారం చేయాలి, తన జీవితంలో తనకి ఎన్ని కష్టాలు వస్తాయి, ఒక అబ్బాయి ఈ సమాజంలో మారిపోవడానికి చెడు ప్రవర్తడానికి గురి కావడానికి రీజన్ ఏంది, ఇవన్నీ ప్రశ్నలకు ఒక్క 3 hours చూపించిన మోటివేషనల్ స్పీచ్ నా లైఫ్లో ఇది ఒక్కటే. నాకు ఇలాంటి స్పీచ్లు 100 స్పీచ్లు వినాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క స్పీచ్తో నా లైఫ్ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నా జీవితం ఏందో నాకు తెలిసింది. నేను ఏం చేయాలో ప్రజల కోసం నాకు అర్థమైంది. మా అమ్మ నాన్నని ఎలా పూజించాలి, గురువు గారికి ఎలా నమస్కారం చేయాలి అనేది అన్నీ నాకు ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా అర్థమైంది. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను ప్రతి అడుగు నేను ఏ తప్పు మిస్టేక్ చేసినా తిడుతూ కొడుతూ దూరం పెడుతూ నన్ను ముందుకు తీసుకొచ్చింది మా శోభా మేడం అంటే నాకు చాలా ఇష్టం. తను ప్రతి ఒక్కరికి నవ్వుతూ సమాధానం చెప్పదు, కానీ తను తను తిడుతుంటే తన లోప ఉన్న మా మీన ప్రేమ నాకు కనిపిస్తుంది. అందరికీ తన కోపంతోనే చెప్తుంది అనుకుంటా, కానీ నేను ఒక్కదాన్ని అదే నా కోసం చెప్పింది, నన్నే కదా కొట్టింది, నన్నే కదా దూరం పెట్టింది. రేపు సక్సెస్ అయితే అందరికన్నా సంతోషపడేది మా మేడమే.
కాబట్టి నా కోసం ఇంత చేసిన మేడం కోసం నేను అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటా. ఈరోజు మా స్కూల్ దగ్గరికి వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ చూసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంతమందికి అమ్మ నాన్న గురువు ప్రపంచం ఎలా ఉంటుందా అని ఒక మూడు గంటలు అయిందో కాలేదో ఇంతమంది జీవితాన్ని నేర్చుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని కోట్లు పెట్టి చేయలేకపోయినా లక్షలో వేలలో పెట్టి ఇంతమంది యువతలు నేటి బాలలే రేపు భవిష్యత్తు అంటారు. కాబట్టి వీళ్ళందరిలో అమ్మా నాన్న మీద ప్రేమ ఎలా చూపించాలో అర్థమైంది. గురువు గారి పట్ల నమస్కారం ఎట్లా పెట్టాలో అర్థమై వాళ్ళని జీవితంలో మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ మనకు చాలా ఇంపార్టెంట్. అమ్మ నాన్న గురువు మనకు అసలు ఎంత అంటే వాళ్ళ మాటలతో చెప్పలేము. కాబట్టి మనను కంటూ మన అమ్మ ఒక పునర్జన్మనెత్తింది. ఒకవేళ తను చనిపోయినా మనం ఆమెను చూడలేకపోతుంటివి. ఇంతమందిని నేను ఈరోజు చూస్తున్నా, ఇంతమంది ముందర మాట్లాడుతున్నా అంటే దానికి రీజన్ మా అమ్మ. మా నాన్న అందరూ చదువుకుంటే ఏదో ఇట్లా చేస్తారు వద్దు అమ్మ అని 7th స్టడీ ఆపేస్తే పనికి తోలుకపోతే 9కి వచ్చి కూర్చుంటే చదువుకుంటా అని ఏదో రీడింగ్ చేసుకుంటా కూర్చుంటే 10:30 అవుతుంది. మా అమ్మ ఫుల్ అలసిపోయింది, నన్ను పని చేయనీయకుండా కూర్చోబెట్టింది. 1-2 గంటలు నేను కూర్చున్నంతసేపు నాకు చాయ్ పెట్టించి పాలు తాగి అసలు ఎంత నేను లేచినంత వరకు లేసుని నేను వండుకున్నాక నన్ను మళ్ళీ దుప్పట్లో పడుకోబెట్టి అప్పుడు తను నేల మీద పడుకున్నది. ఇదంతా నాకు అసలు అర్థం కాలేదు. కానీ ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అమ్మ మీద ఎంత ప్రేమ ఉండాలి, అసలు ఆమెకి ఏమి ఇచ్చినా తెలియలేదు. నరేంద్ర మోదీ అంతటి వారే తన కన్న తల్లి కాళ్ళు కడుక్కొని నెత్తి మీద చల్లుకుంటున్నాడు. అంత గొప్ప వ్యక్తికి ఉన్న లక్షణాలు మనకు ఎందుకు లేవు? ఇదొక్కటే మనం క్వశ్చన్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు తన లక్ష్యాన్ని చేరే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడొద్దు, ఎంతమంది అన్నా ఆగిపోవద్దు. కాబట్టి ఈ చిన్న అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ.